గుజరాత్‌లో వైద్యులుగా చెలామణవుతున్న 14 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు నకిలీ వైద్య సర్టిఫికేట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వారి వద్ద నుంచి 1200 నకిలీ సర్టిఫికేట్లు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్య ధృవపత్రాలను అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్ రమేష్ గుజరాతీని అరెస్ట్ చేశారు. అయితే ముగ్గురు వ్యక్తులు నకిలీ ధృవపత్రాలతో అల్లోపతి వైద్యం చేస్తున్నారని ఇటీవల పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సదరు క్లినిక్లపై దాడి చేసి వారిని ప్రశ్నించగా బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఉన్న ధ్రువపత్రాలను చూపించారు. దీంతో అవి నకిలీ సర్టిఫికేట్లుగా తేల్చిన పోలీసులు అలాంటి పత్రాలను గుజరాత్ ప్రభుత్వం జారీ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నకిలీ సర్టిఫికేట్ల ముఠా సభ్యుడు రమేష్ గుజరాతీని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. భారత్లో ఎలక్ట్రో హోమియోపతికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని తెలుసుకున్న రమేష్ దీన్ని అవకాశంగా తీసుకుని బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఓ బోర్డును సృష్టించాడు. ముందుగా 5గురిని నియమించుకుని వారికి ఎలక్ట్రో హోమియోపతిలో 3 ఏళ్ల శిక్షణ ఇచ్చి మందులు ఎలా రాయాలో నేర్పించాడు. అయితే ఎలక్ట్రో హోమియోపతి గురించి ప్రజల్లో ఆందోళన ఉందని తెలుసుకున్న ఈ ముఠా తన రూటు మార్చింది. పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి తమను ఆశ్రయించిన వారి దగ్గర నుంచి 70,000 రూపాయలు వసూలు చేసి వారికి అంటగట్టేవారు. బీఈహెచ్ఎం గుజరాత్ ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉందని, ఈ సర్టిఫికేట్తో అల్లోపతి, హోమియోపతి తదితర ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిందితులను ఈ ముఠా సభ్యులు నమ్మించేవారు. సదరు ధ్రువపత్రాలను నకిలీ వెబ్సైట్లో రిజిస్టర్ సైతం చేసి వాటిని ఏటా రెన్యూవల్ చేసుకోవాలని నిబంధన కూడా పెట్టారు. అందుకోసం అదనంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు వసూలు చేసేవారు. ఒకవేళ రెన్యూవల్ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులే వారిపై బెదిరింపులకు దిగేవారని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.